నా కొడుకు అది పీకుతాడు ఇది పీకుతాడు అని తెగ రెచ్చిపోయావు కదే. ఇప్పుడు నీ కళ్ళ ముందే చచ్చి పడున్నాడు. లేపేవాణ్ణి లేపో. అప్పుడే నిన్ను చూశాను. బాడీ మీద అన్ని ఇంజరీస్ ఉన్నా బతకాలనే నీ ఆశను చూశాను. బతకడానికి నీకొక ముఖం కావాలి. ఇంకెంతో మంది ధైర్యాన్ని బతికించుకోవడానికి నా కొడుకు ముఖం నాకు కావాలి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇవన్నీ నేనే నీకు చెప్దాం అనుకున్నాను, కానీ నువ్వు వెళ్ళిపోయావు. అప్పటి నుంచి నీకోసం వెతుకుతూనే ఉన్నాను. చరణ్ చనిపోయిన తర్వాత ఏం జరిగింది? వెళ్ళు. తర్వాత ఏం జరిగిందని అడిగేవు కదా, వెళ్ళు, నీకే తెలుస్తుంది. మా రామ్మా. తాత అన్న వచ్చాడు. ఏ అన్నరా? చరణ్ బాబు, బాబు, బతికే ఉన్నావురా నువ్వు? వచ్చాడాడు. ఆడున్నాడన్న ధైర్యంతోనే కదరా ఈ కాలుతో నా గుండెల మీద తన్నావు. ధర్మ పంపించాడు. ఎవడైతే నాకేట్రా? కాలు తీశాడు, ప్రాణాలు తీశాడు, ఎన్ని చెయ్యాలో అన్ని చేశాడు. కానీ నువ్విచ్చిన ధైర్యాన్ని మాత్రం తాకలేకపోయాడు. నువ్వు చెప్పినట్టే ఒక్క ఇటుక పీకలేకపోయాడు నా కొడుకు. రేయ్, ఇంకా వారం రోజులే టైం, మొత్తం దున్నేస్తాం. చూశారుగా, పోలీసు కూడా వేసేసినాం. ఇంకెవడొస్తాడు రా మీకోసం? ఎవడొస్తాడు? రే ముసలోడా, ఈసారి ఎవరిని తీసుకొచ్చినావురా? కొడకల్లారా, ఎక్కడికి రా పారిపోతున్నారు? వచ్చాడు మా వాడు.
రండిరా! నా కొడుకిచ్చిన ధైర్యంతో వాళ్ళు సంవత్సరం పాటు పోరాడుతూనే ఉన్నారు. అదే వాడు బతికుంటే బతికే ఉన్నాడు. చరణ్ ఇంకా బతికే ఉన్నాడు. నేను బతికే ఉన్నాను కానీ అందరి దృష్టిలో చనిపోయి సంవత్సరం అయింది. కానీ చరణ్ చనిపోయి సంవత్సరం అయినా అక్కడ ఉన్న ప్రతి ఒక్కడిలో ఇంకా బతికే ఉన్నాడు. బతకడం అంటే అది. వాడిలాగా బతకకపోతే ఈ బ్రతుకు ఒక అర్థం ఉండదు. బతుకుతా, మీ చరణ్ లాగే బతుకుతా. ఇంత యంగ్ ఏజ్ లో జన సంక్షేమ పార్టీకి యూత్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న శరత్ కునాల్ తో మాట్లాడదాం. సార్, మీరు ఈ పొజిషన్ కి ఎలా రాగలిగారు? లీడర్ అవ్వాలంటే ఎలాంటి షార్ట్ కట్స్ ఉండవు. కష్టపడాలి. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ నమ్మకం. వీళ్ళు మనల్ని నమ్మాలి. చాలా మంది నాయకులు జనాన్ని మోసం చేస్తుంటారు కదా. అలాంటి వాళ్ళకి భవిష్యత్తు ఉండదు. నమ్మక ద్రోహం చేసే వాళ్ళకి పుట్టగత్తు. అన్నా, ఆడు బతికే ఉన్నాడన్నా. ఆడు బతుకున్నాడంటే మనల్ని బతకనివ్వడు. ఏంటే, నీ కొడుకు బతికే ఉన్నాడా? నువ్వే కదా చంపావు. నమ్మకం లేదా? మరి వాడంటే బతికే ఉన్నాడంటున్నాడు, వీడంటే బతికే ఉన్నాడంటున్నాడు. బతికొచ్చాడని భయం వేస్తుందా? నాకు భయమేంటే? వాడు బతికున్నాడన్న మాట వింటేనే వణికిపోతున్నావు. వాడిని చూస్తే ఏమైపోతావు? ప్రిపేర్ అయిపో, వాడొస్తాడు. రాని ఆడు నీ కొడుకే అయితే ఆడమ్మ ఇక్కడుందని తెలిస్తే వస్తాడుగా. అన్నా, వాడొచ్చాడన్నా. వాడేరా? ఎలా బతికాడురా వీడు? ఇంకొన్ని రోజుల్లో వందల్లో వేలలో వస్తారు. అప్పుడేం పీకుతావురా? రాయ్, వచ్చినోణ్ణి వచ్చినట్టేసేయండ్రా. దున్నేయండి ఒక్కొక్కడిని. ఇప్పటి వరకు వాడిని ఎదిరించి ఓడిపోకుండా ఉండడానికి 99 అడుగులు వేశారు. ఒక్క అడుగు గెలవడానికి వెయ్యండి. పదండ్రా, దున్నేద్దాం. ఒక్కడుగు ముందుకేసావో వేసేస్తా దీన్ని. వద్దు,
రావద్దు, వేసేస్తా దీన్ని. వద్దు. తప్పలేదన్నా. నీకు నీ ప్రాణం కావాలంటే నాకొక ప్రాణం కావాలి. పదవులదేముందన్నా, ప్రాణాలుంటే చాలు. ఏయ్! 10 నిమిషాల ముందు నిన్ను చూసినప్పుడే నా చావు నేను చూసేశాన్రా. కానీ పోతే నేనొక్కడే పోను, నిన్ను నాతో పాటే తీసుకెళ్తా. ఏయ్! ఏయ్! యో చూసుకో మళ్ళా.